ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రంలో 646వ నామం త్రిలోకాత్మ అన్నారు. అంటే మూడు లోకముల యందు నిండి ఉన్నటువంటి వాడు భగవంతుడు అని చెప్పారు. మూడు లోకాలంటే సహజంగా ఏం చెప్తారంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం అని చెప్తారు. అట్లాగే ఇప్పుడు అన్ని లోకాల్లోనూ అంటే ఈ భూలోకము, భువర్లోకము, సువర్లోకము అంటే భూలోకం నుంచి దేవతల లోకం దాకా అంతటా కింద పైన అన్నీ నిండి ఉన్నటువంటి స్వామి కనుక త్రిలోకాత్మ అన్నారు. దేనిలో ఆయన లేకపోతే ఆ లోకం లేనట్టే లెక్క. ఎవరిలో లేకపోతే వాళ్ళు లేనట్టే లెక్క. ఏ జీవిలో లేకపోతే ఆ జీవికి ఉనికి లేదు. ఏ వస్తువులో ఆయన చైతన్యం లేకపోతే దానికి ఉనికి అనేదే లేదు. కనుక ఆయన త్రిలోకముల అంతటా అణువణువున నిండి ఉన్నటువంటి పరమాత్ముడు కనుక ఆయన్ని త్రిలోకాత్మ అన్నారు. ఆ నామంతో ఆయన్ని స్తోత్రం చేశారు. మరి ఇక్కడ భౌతికంగా మూడు లోకాలు, ఇక్కడ మూడు లోకాలు చెప్పారు కదా. మరి లోపలికి వెళ్ళి మన దగ్గరకు వస్తే మూడు లోకాలు ఏమిటి? సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. స్థూల శరీరము కనపడేది, సూక్ష్మ శరీరము కనపడనిది. ఈ రెండిటికి కారణమైనది కారణ శరీరం. ఈ మూడు లోకాలు బయట ఉన్నటువంటి ఆ మూడు లోకాలు మనలోనూ ఉన్నాయి. ఇప్పుడు స్థూలము కనపడే ఈ అవయవాలతో కూడుకున్నటువంటి దేహము. స్థూలము అంటే కనపడేది అని అర్థం. ఎప్పుడైనా స్థూలము అంటే కనపడేది అని ఒక్క మాటలో అర్థం చేసుకోవాలి. సూక్ష్మము అంటే కనపడనిది అర్థం. మనకి ఈ స్థూల శరీరం కనపడుతుంది కానీ సూక్ష్మ శరీరం మనకు కనపడదు. అందుకని మనం తెలియక ఈ స్థూల శరీరమే అన్నీ చేస్తోంది అనుకుంటాం. అదే భ్రమ, అదే మాయ. పరమాత్మ మనల్ని సృష్టించిందే మాయలో నుంచి సృష్టించాడు. అందుకని ఆ మాయ తెర అడ్డం ఉంటుంది పరమాత్మకి, జీవుడికి. ఈ మాయ తెర వల్ల అంతా అజ్ఞానముతోనే ఆలోచిస్తాడు జీవుడు. ఈ జీవుడి యొక్క అజ్ఞానం తొలగాలి అంటే మాయ అనే తెరని తొలగిస్తే పరమాత్మ దర్శనం అవుతుంది. మరి మాయ అనే తెరని తొలగించడం అనేది సాధారణమైన పని కాదు, సామాన్యమైన పని కాదు. నిరంతర సాధన, మరి వేడని లక్ష్యం ఉంటే లక్ష్యాన్ని పెట్టుకున్నామనుకోండి, పెట్టుకున్న 4 రోజులు అయ్యాక ఇది మన వల్ల కాదులే అని వదిలేస్తాం ఒక్కొక్కసారి. అందుకని అలా వదలకుండా వేడని లక్ష్యాన్ని పెట్టుకోవాలి. నిరంతరం దాన్ని సాధించేదాకా సాధన చెయ్యాలి. ఇప్పుడు నీళ్లు కావాలి, నొయ్యి తవ్వాలి. నొయ్యి తవ్వాలి అంటే మరి సరైన మనుషులను పెట్టుకొని మరి దానికి కావలసిన వస్తువుల్ని, మరి పలుగు ఉండాలి, తట్ట ఉండాలి, పార ఉండాలి, మరి మనుషులు ఉండాలి. ఇవన్నీ ఉండి దానికి తగిన మనుషుల్ని పెట్టుకొని, వస్తువుల్ని పెట్టుకొని తగినంత శ్రమ చేస్తే నొయ్యి తవ్వటం జరుగుతుంది. ఆ నొయ్యి ఒక్కొక్క చోట చాలా పైకి ఉండొచ్చు, ఇంకొక చోట చాలా లోతుగా ఉంటాయి. మరి నీళ్లు కావాలి అనుకున్నప్పుడు నొయ్యి ఎందుకు తవ్వుతాము? నీళ్లు కావాలి అనుకుని తవ్వటం ప్రారంభిస్తాం. అలా నీళ్లు పడేంత వరకు ఎంత లోతైనా, తాడి చెట్టు అంత లోతైనా తవ్వుకుంటూ వెళ్ళాల్సిందే. మరి ఆ ప్రాంతంలో ఆ నీళ్లు అంత లోతుగా ఉంటాయి కనుక నీళ్లు కావాలి అని మొదలెట్టాడు కనుక నీళ్లు వచ్చేంత వరకు తవ్వితేనే ఆ ధార జలం లభిస్తుంది. అప్పుడు కావలసింది దొరికినప్పుడు తృప్తిగా, ఆనందంగా, ప్రశాంతంగా, హాయిగా అనుభవిస్తాడు.
ఇప్పుడేంటి అలాగే ఇలా చేయకుండా తీవ్ర సాధన చేయకుండా ఒక నీళ్లు కావాలని చెప్పి ఏ అట్టకడతోనో దేంతోనో తవ్వుతూ ఉంటే, లేకపోతే గుణపంతోనే పలుగుతోనే తవ్వాడు, కొంచెం తవ్వి రాలేదని ఇంకో చోట తవ్వాడు, అది రాలేదని ఇంకో చోట తవ్వాడు, ఎన్ని చోట్ల ఎన్ని గోతులు చేసినా నీళ్ళు రావు. అదే తవ్వటం ఒకే చోట చేస్తే తప్పకుండా నీళ్లు పడతాయి. అది ఒక జ్ఞానం. ఇప్పుడు ఏ పుల్లతోనో తవ్వుతూ అట్టకాడతోనో తవ్వితే ఎప్పటికైనా వస్తుందా జలం? రాదు కదా. సాధన కూడా తీవ్రంగా ఉండాలి, కావలసినంత ఉండాలి. మనం సాధించేంత వరకు వదిలిపెట్టకుండా దానికి కావలసిన సామర్థ్యాన్ని మరి ఉపయోగించాలి, శక్తిని అన్నిటినీ కూడా ఉపయోగించి సాధించాలి. మరి సాధించాలి అంటే కూడా మన వశం అవుతుందా? మన వల్ల కాదు కదా, అన్నీ ఆ భగవంతుడే అని చెప్తున్నారు కదా అని అనుకోవచ్చు. అవును, భగవంతుడే చేసేది, మనకి ఆ శక్తిని ఇచ్చేది, ఆ జ్ఞానాన్ని ఇచ్చేది, ఆ సామర్థ్యాన్ని ఇచ్చేది, మరి ఆ లక్ష్యాన్ని మనకి ప్రసాదించేది, ఆ సాధన సామర్థ్యాన్ని ఇచ్చేది కూడా భగవంతుడే. ఎప్పుడు ఇస్తాడు అటువంటివన్నీ? ఎప్పుడు ఇస్తాడు అంటే ఆయన్ని మనం ఆశ్రయించినప్పుడు మాత్రమే ఇస్తాడు. మరి దైవలోకం మనకి దేవతలందరూ స్వర్గలోకంలో ఉంటారు అనుకుంటాం, పైలోకాల్లో. ఆ దేవతలందరూ మనలో ఉన్నారు. అప్పుడు మనలో స్వర్గలోకం ఉన్నట్టే. శివుడు ఉన్న చోట కైలాసం, విష్ణుమూర్తి ఉన్న చోట వైకుంఠం ఉన్నదంటారు కదా, బ్రహ్మ ఉన్న చోట బ్రహ్మలోకం. అలాగే అందరూ మనలో ఉన్నారు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత మనలో ఉన్నారు. ఆ అధిదేవతలందరూ ఉన్నప్పుడు అది దేవతల నిలయమే కదా, అది మరి సురలోకమే కదా, దేవతల లోకమే, దేవలోకమే కదా. అది ఆ దేవలోకం మనలోనూ ఉంది. ఆ దైవ శక్తి మరి వీటన్నిటికీ కారణమైన, దేవతలకు కూడా కారణమైన వాడు పరమాత్మ. ఆ పరమాత్మే ఇక్కడ కారణ శరీరంగా, అంటే మనకి ఇక్కడ వరకు 3 లోకాలు అనుకున్నప్పుడు స్థూల శరీరం రావడానికి, సూక్ష్మ శరీరం దాంట్లో చైతన్యంగా చేరి స్థూల శరీరం పనిచేయటానికి కారణం అనేది ఉంది. కారణము లేని కార్యము లేదు అంటారు. ఆ కారణం ఏంటి అంటే మన జన్మలో చేసుకున్నటువంటి కర్మ సంచితం. మనకి కర్మ ప్రారంధమే జన్మకి కారణం. ఆ సంచితం అనేటువంటి గుట్టలో నుంచి మనం చేసిన పుణ్యపాపాలన్నీ అక్కడ గుట్టలుగా పడి ఉంటాయి. ఆ పడి ఉన్నటువంటి గుట్టల్లో నుంచి నీకు ఈ జన్మకి ఇది చాలురా నాయనా, ఇంతకంటే నువ్వు అనుభవించలేవని ఆ పుణ్యం పాపం ఉన్నదాన్ని బట్టి తీసి ఈ జన్మకి ఇస్తాడు. అది ఎంతటి మహాత్ములైనా అనుభవించాల్సిందే ప్రారబ్ధం. మహాత్ములని, భక్తులని ఏ ప్రారబ్ధాన్ని కూడా అనుభవించకుండా తప్పించుకోలేరు. కాకపోతే పరమాత్మ ఏమంటాడంటే ఆయన్ని ఆశ్రయిస్తే దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాడు. తర్వాత ఏదో గొడ్డలతో పోయేదాన్ని గోటితో పోయేటట్లుగా కూడా చెయ్యగలడు. అంతేగాని అసలు అది జరగకుండా చేయలేడు. సూక్ష్మంగా జరుగుతుంది. సూక్ష్మంగా జరిగితే కూడా మనం ఏదో భగవంతుడి దయ వల్ల మనం బయటపడ్డాము తేలికలో అని అనుకుంటే అది జ్ఞానం. దేవుణ్ణి స్మరిస్తున్నా కూడా ఈ కష్టం వచ్చింది అని చిన్నదాన్ని పెద్దదిగా చేసుకుని దేవుణ్ణి నిందిస్తే అది పరమ పాపంగా మారి మళ్ళీ గుట్టలో చేరి మళ్ళీ ఆ పాపాన్ని ఎన్ని జన్మలో ఎంత దారుణంగానో అనుభవించవలసి వస్తుంది. కనుక ఒక్కొక్క మాట చాలా జ్ఞానముతో మాట్లాడుతూ ఉండాలి. ఈ జ్ఞానము లేకపోతే అక్కడ గుట్టలు, పాపపు గుట్టలు పెరుగుతాయి. జ్ఞానం ఉంటే పుణ్యం గుట్టలు పెరుగుతాయి. పరమజ్ఞానం కలిగితే, జ్ఞానానుభవం కలిగితే ఏ గుట్టలో ఉండవు. అన్నీ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు కదా. ఆ జ్ఞానముతో ఈ గుట్టలన్నీ కూడా సంచితం అంతా కూడా దగ్ధమైపోతుంది. ఎందుకంటే జ్ఞానముతో
ప్రవర్తిస్తే ఆగామి అంటే వచ్చే తప్పులు చెయ్యం కనుక, పాపాలు చెయ్యం కనుక వచ్చే పాపపుణ్యాలు ఏమీ ఉండవు. నిష్కామంగా చేస్తాడు జ్ఞాని, పరమజ్ఞాని అనేటువంటి వాడు. ఇప్పుడు ప్రారంధం అంటారా, తెచ్చుకున్నది అనుభవించేస్తాడు. అక్కడ గుట్టలు మాత్రం ఈ పరమజ్ఞానముతో దగ్ధమవుతాయని పరమాత్మ మనకి చెప్తున్నాడు. అందుకని జ్ఞానాగ్ని చేత ఆ సంచితాన్ని దగ్ధం చేసుకొని మరి విజ్ఞానము చేత మరి ఆ ప్రజ్ఞానం పొందాలంటే నిష్కామ కర్మ ఆచరించి ఈ మళ్ళా జన్మ అనేది లేనటువంటి బంధ విముక్తుడు అవ్వాలి, బంధము లేని స్థితిని పొందాలి. అలా జీవించి ఉండగానే అలా ప్రవర్తించిన వాడు జీవన్ముక్తుడు అంటారు. వాడినే అంటే జీవించి ఉండగానే బంధరహితుడు అయ్యాడు, ముక్తిని పొంది ఉన్నాడు. అటువంటి వాడు జీవన్ముక్తుడు అంటారు. ఇప్పుడు శరీరమే చేస్తుంది అని అనుకునేటువంటి వాళ్లకు నిద్రలో శరీరం తెలియట్లేదు, కనీసం చేయటం కాదు, ఏ శరీరమే తెలియట్లేదు. మూర్ఛ వచ్చిన, మృతి వచ్చిన శరీరం అంతా అలా ఉంటుంది. దాంట్లో చైతన్యం ఏది, ఏం చేయగలుగుతోంది? కనుక ఉదాహరణకి ఇది తీసుకుంటే స్థూల శరీరం ఏమీ చెయ్యలేనిది అని అర్థమవుతుంది. ఈ మాత్రం తెలుసుకున్నవాడు లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరము పనిచేస్తోంది అని తెలుసుకుని ఆ సూక్ష్మ శరీరం అంటే దేవతల నిలయం, ఆ దేవతలందరూ ఉండి మన ఇంద్రియాలను నడిపిస్తున్నారు అనేటువంటి జ్ఞానాన్ని ఇంకొంచెం ముందుకెళ్ళి జ్ఞానాన్ని పొంది ప్రతి పని భగవంతుని దయతో ఆయన చేయిస్తున్నాడు ఈ శరీరముతో అనేటువంటి భావం కలిగి ఉన్న రోజున చక్కగా కారణ జన్ముడు అవుతాడు. అంటే వీటన్నిటికీ కారణమైనటువంటి ఆ కారణ శరీరం దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా ముక్తి పొందినప్పుడు కారణ శరీరాన్ని కూడా దాడతాడు. అప్పుడు మహాకారణ శరీరుడు అవుతాడు, పరమాత్మలో కలిసిపోతాడు. అట్లా అక్కడ పరమాత్మ మూడిటిని దాటినటువంటి వాడు, ఈ మూడిటిని సృష్టించి నడిపించేటువంటి వాడు పరమాత్మ. ఇవి మూడిటికి కారణమైనదే ఆ పరమాత్మ. ఈ మూడిటిలో ఉన్నవాడు పరమాత్మే, మూడిటిని దాటి ఉన్నవాడు పరమాత్మే. గనక ఈ మూడు లోకాల్లో నిండి ఉన్నటువంటి పరమాత్మను మనము ఆశ్రయిస్తే మనకు సద్గతి లభిస్తుంది. శరీరము, మనస్సు, ఇక ఆత్మ అని మూడు భాగాలుగా మనకి చెప్తున్నారు. అవన్నీ కూడా నారాయణ నుండి పుట్టినవే కనుక వాటన్నిటికీ అధిపతి నారాయణుడే. జనులు అంటేనే జా అంటే పుట్టడం అని తెలుసుకున్నాం కనుక జనులు అంటే పుట్టేవాళ్ళు, పుట్టే స్వభావం కలవాళ్ళు కనుక ఆ జీవులన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపంగా చెప్తున్నారు. మరి అంతర్యామిగా మూడు లోకాలకి ఆత్మయే అంతర్యామిగా వెలసిల్లే స్వామిని త్రిలోకాత్మ అన్నారు శంకరాచార్యుల వారు. మూడు లోకాలు వాస్తవానికి స్వామి కంటే వేరేమీ కాదు, అవన్నీ స్వామిలోవే, స్వామి అనుగ్రహంతో వచ్చినవే కనుక మరి భక్తుల్ని అనుగ్రహించటం కోసం ముల్లోకాలు విహరించే స్వామి కనుక త్రిలోకాత్మ అన్నారని మగధ మండలంలో వెలిసిన స్వామిని లోకాత్ముడని, త్రిలోకాత్ముడని పరాశర భట్టలు అన్నారు. సత్యసంధులు శంకరుల వ్యాఖ్యని అనుసరించారు. మరి మహర్షులు ఓం త్రిలోకాత్మనే నమః అని స్వామిని ఆరాధిస్తున్నారు. అటువంటి త్రిలోకాత్మ నామి అయిన ఆ పరమాత్మను మనం వేడుకుంటూ, స్వామి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నీ నీలో నుంచే వచ్చినవి, మళ్ళీ ఈ మూడింటిని నీలో కలుపుకునేటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడను. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం